అందరూ కూర్చుందాం. ఈ సమయంలో మన తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ గారు అయిన కెం శాంసన్ అయ్య గారు మనకు వచ్చి వాక్య పరిచయం జరిగించాలని మనవి చేస్తూ ఉన్నాను. అయ్య గారు వస్తుండగా అందరికి రెండు చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరము కూడా ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన తెలంగాణ రాష్ట్ర ఐపీసీ 10వ రాష్ట్ర యాన్యువల్ కన్వెన్షన్లో ప్రభు ఎంతగానో అద్భుత రీతిగా దేవుడు తన దాసులైన వారందరినీ కూడా ప్రభువారు బలపరిచి వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినం ప్రభువారు అల్పుడను అయోగ్యుడైన నాకు కూడా ఈ అవకాశాన్ని ప్రభువారు అనుగ్రహించారు. ఇట్టి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ఐపీసీ సంఘముల అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ వారికి, ఏరియా పాస్టర్స్కును, కౌన్సిల్ మెంబర్లందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అమ్మ, అందరు వందనాలు చెప్పండి. అయ్యా, అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం, 2వ అధ్యాయము మొదటి 3 వాక్య భాగాలు చదువుకుందాం. అబ్రహం గారు ముందుకు రండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. త్వరగా రావాలా, పరిగెత్తుకు రావాలా. లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండినదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలములు నా జివ్వకు మధురము. మధురము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబట్టి లేఖన భాగములు, పరమగీతముల గ్రంథం ఎంతో శ్రేష్టమైన ఒక గ్రంథం. ఈ గ్రంథమును గూర్చి అనేక మంది భక్తులు అనేక విధములుగా తెలియపరుస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన పరలోకపు గీతం. ప్రైజ్ ది లార్డ్. ఏ గీతం అనగా పరలోకపు గీతమే పరమగీతముల గ్రంథమై ఉన్నదని. ఈ గ్రంథములో అద్భుత రీతిగా ప్రియుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఉద్దేశించి, ప్రియురాలు వధువు సంఘమును ఉద్దేశించి చెప్పబడి గ్రంథమే పరమగీతముల గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రంథములో ఆ మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఈ గ్రంథాన్ని వ్రాసారు. సొలొమోను గారు వ్రాసిన గ్రంథం సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, తర్వాత పరమగీతముల గ్రంథం. ఈ 3 గ్రంథాలు కూడా మహాజ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాసారు. ఆయనకున్న జ్ఞానమును చూడ్డానికి వేలాది మంది వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనముల ద్వారా మనము తెలుసుకొనగలం. అంత మాత్రమే కాదు, ఆయన జ్ఞానమును గూర్చి విన్నటువంటి షేబా దేశపు రాణి కూడా ఆయన జ్ఞానమును, ఆయన యొక్క వైభవాన్ని చూడ్డానికి ఆమె వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనముల ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. షారోను అనగా మనందరికీ బాగుగా తెలుసు. షా అనగా మైదానం, రోన్ అనగా ఎడారి.
షారోను పొలములో నేను పుష్పించిన దానను, లేక ఆ దేవుని వాక్యము ద్వారా తేటగా తెలియపరచబడింది ఏమిటనగా, మైదానములో అనగా నేను ఎలాగూ మైదానములో పుట్టాను, ఎలాగూ నేను ఆ అనుభవంలోనికి వచ్చాను అన్న విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు తెలియపరచబడుతూ ఉన్నవి. ఎడారి అనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన నీ కొరకై నా కొరకై ఆయన ఆ శిలువ ద్వారా శ్రమలను అనుభవించాడు. ఆయన నీవు పొందవలసిన ఆ మరణం, మనము పొందవలసిన ఆ మరణము ద్వారా మనము పొందవలసిన శిక్షను తానే అనుభవించి ఉన్నాడు. గలతీ పత్రికలో వ్రాయబడి ఉంది, ఆయన మన కోసమై శాపగ్రాహిగా ఆయన మార్చబడ్డాడని దేవుని యొక్క లేఖనముల ద్వారా మనము తెలుసుకొనుచు ఉన్నాం. ఇక్కడ చూడండి, లోయలో పుట్టు పద్మము వంటి దాన లోయలో పుట్టుట, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను, అలాగే లోయలో పుట్టు పద్మము వంటి దానను. దేవుని సంగమా, సార్వత్రిక సంగమా, దేవుని పిల్లలారా, ఇంకా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా ఉండినట్లయితే నీవు ఈ రోజున లోయలో పుట్టిన అనుభవాన్ని నీవు కూడా కలిగి ఉండాలని దేవుని దాసునిగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోయలో పుట్టిన పద్మము వంటి దానను, రక్షణ పొందిన మనమందరము కూడా ఎక్కడ పుట్టామంటే లోయలో పుట్టాం. ఏమిటి ఆ లోయ? లోయ అనగా ఏమిటి అంటే నీటి ఊట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ పుట్టాలి? విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నా ప్రతి వ్యక్తి వారి జీవితంలో ఎక్కడ జన్మించాలి అంటే లోయలో పుట్టాలి. ఏమిటి ఆ లోయ అనగా నీటి ఊటల యొద్ద జన్మించిన అనుభవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన సహోదరుడా, రక్షణ పొందిన సహోదరి, ప్రియ దేవుని పిల్లలారా, మనం ఎక్కడ పుట్టామో మన పుట్టుక ఎక్కడో అంటారు. ఎవరో అన్నారు, ఎక్కడ పుడతారు పాస్టర్ గారు? హాస్పిటల్లో పుడతారు కదా అన్నారు. హాస్పిటల్లో పుట్టిన పుట్టుక శరీర సంబంధమైన పుట్టుకని గురించి కాదు నేను చెప్పేది. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, మనము జన్మించవలసినది నీటి కాలువల యోరన పుట్టాలి. ఆమేన్. ఏమిటి ఆ నీటి కాలువలు? ఏమిటి ఆ నీటి కాలువ? చూడండి, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక వ్యక్తి అంటాడు, మనందరికీ తెలుసు, నికోదేమును గురించి అక్కడ చెప్పబడి ఉంది. దానికంటే ముందుగా ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడి ఉన్నది, మొదటిగా తండ్రి అయిన దేవుని మూలముగా, తండ్రి అయిన దేవుని ద్వారా ఆ నీటి నీటి ఊటగా ఉన్నాడని, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవజలపు ఊటని, ఇట్టి అనుభవంలో పుట్టినవాడో వాని కడుపులో నుండి ఏమి ఉబికి పారునుగా జీవజల నదులు ఉబికి పారును. ఆమేన్. ఈ అనుభవం కావాలంటే,
ఈ అనుభవంలోనికి మనము నడిపించబడాలంటే నీటి ఊట యొద్ద మనము జన్మించాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాలం బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ తర్వాత బాప్తిస్మ కార్యక్రమం కూడా ఉంటుంది. అందుచేత ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా రక్షణ పొందకుండా నీవు ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే తండ్రి అయిన దేవుడు నీటి ఊటగా ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవ జలపు ఊట అయి ఉన్నాడని, ఆ ఊట యొద్ద నీటి ద్వారా నీవు జన్మించాలని దేవుని దాసునిగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్నారా? ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ఎంతమంది అయినా ఈ సభల ద్వారా బాప్తిసం పొందడానికి ఎవరైనా ఉన్నట్లయితే అట్టివారు సిద్ధపడాలని దేవుని దాసునిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనంలో ఒకడు అడుగుతున్నాడు. చదవండి, 3వ అధ్యాయము 9వ వచనం. 3:9. నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఒక మనుషుడు అడుగుతున్నాడు. ఆయనను అడగగా యేసు ఇట్లనెను, నికోదేమంటాడు, మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా జన్మించాలా అని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ మనందరికీ తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి మూలమైనది వాక్యానుసారమైన బాప్తిస్మం. బాప్తిస్మాల్లో రకరకాలైన బాప్తిస్మాలు ఉన్నాయి. జాగ్రత్త, ఖబర్దార్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. బాప్తిస్మాలే ఎన్ని రకాలు ఉన్నాయే? నానా రకాలు ఉన్నాయి. ఒకరంటారు అదంటారు. ఏమంటారు? అది. ఒకరు ఇంకోటి అంటారు, మరొకరు మరొకటి అంటారు. ఒకే బాప్తిస్మం, నీటి మూలమైన ముంచడ బాప్తిస్మం. కొట్ట చప్పట్లు. విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆమేన్. ఆది అపోస్తులు, దైవజనులు పిఎం శామ్యూల్ నాయన గారు ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చి సర్వసత్యాన్ని బోధించి, ఆ బోధ స్థిరమైన బోధ, ఆ బోధ అపోస్తులిక బోధ. ఆమేన్. కొందరు అనుకున్నట్టుగా యేసు నామము కాదు, ఆ నామము కాదు, ఈ నామము కాదు, లేక చిలికరి పొంత కంటే కాదు, నీటి మూలముగా ముంచడ బాప్తిస్మము ద్వారా నీవు ఆ అనుభవములో జన్మించాలి. స్తోత్రం చెప్పండి అందరూ, హుషారుగా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎక్కడ పుట్టాలి? ఎడారిలోనా? లోయలో పుట్టాలి. ఏమిటి ఆ లోయ? నీటి వాగులు ఉండే లోయ. ఏమిటి ఆ నీటి వాగులో? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ ఆ అనుభవములో మనము జన్మించుదుముగాక. ఆమేన్. పశ్చాత్తాపం కలిగించేది ఎవరు? మార్పు కలిగించేది ఎవరు? రక్షణానుభవంలోనికి నడిపించేది ఒక వ్యక్తిని ఎవరు అని మనము గ్రహిస్తే, మనకు మనముగా సొంత నిర్ణయము ద్వారా చేయబడేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించేవాడై ఉన్నాడు, మెప్పించేవాడై ఉన్నాడు. కనుక ఈ పగటి కాలమందు ప్రియా దేవుని పిల్లలారా, రక్షణ పొందకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతైనా పెంచుకున్నాడే, పుట్టినవాడు అది పుట్టాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ పుట్టి ఇక్కడ కాదు,
ఇక్కడ పుట్టాలి. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పరే. దత్తత తీసుకుంటే విలువ ఉండదు. అర్థమైందా? స్తోత్రం. మన బై బర్త్ ఎక్కడ? లోయ. దేవుని మూలముగా, ప్రభు మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా మనము జన్మించిన వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మా దగ్గర కొంతమంది పాత విశ్వాసులు ఉండేది. పాత విశ్వాసులు అంటే బయట అక్కడిక్కడ తిరిగి వచ్చిన విశ్వాసులు. వారికి చెప్పాను, వయసులో పెద్దవారు అయినా కూడా చెప్పాను, మరలా మీరు బాప్తిసం పొందాలి. మీ బాప్తిసము సరి అయినదే కాదు, మా చేత పొందితేనే సరి అయిన బాప్తిస్మం. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ఆత్మ పొందిన వారి చేత పొందిన బాప్తిస్మమే. చెప్పండి సేవకులందరూ చెప్పండి, సరి అయిన బాప్తిస్మం. ముంచడ బాప్తిస్మమే సరి అయినదే. ఆ బాప్తిస్మం, ఈ బాప్తిస్మం చిలకరిప్పులో అట్లాంటివి సరి అయినవే. మీలో ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త. ఎక్కడెక్కడో పొందొచ్చి ఇక్కడ ఇక్కడ పెత్తనం చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ పుట్టుదుముగాక, ఇక్కడ జన్మించుదుముగాక. దేవదాసయ్య గారు ఇక్కడంటే ఎక్కడ? లోయ. లోయ అంటే ఎక్కడ? ఐపీసీ అనాలా? జిఆర్ పురుషోత్తమయ్య గారు కొన్ని ఏళ్లుగా ఇలా రొమ్ము తరుచుకుంటూ బోధించేవాడు. ఇక్కడనగా ఎక్కడంటే ఎక్కడ కూడా కాదు, ఐపీసీలో చెప్పేవాడు. ఆమెన్. అందరు చెప్పండి, ఎక్కడ? ఐపీసీ అంటే, ఐపీసీ అంటే అది. ఐపీసీ అనగా అపోస్తులిక బోధ. అపోస్తులిక బోధ అంటే అబ్రహం గారు, థ్యాంక్ యూ సార్. నేను చెప్పదలుచుకుంటే ఐపీసీ అంటే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే అపోస్తుల, అది కరెక్టే. కానీ నేను చెప్పిన నిర్వచనం ఏంటంటే అపోస్తులిక బోధ అనగా ఒక్కసారి అప్పగించబడిన బోధ. కొట్టాలందరూ. మాటి మాటికి అప్పగించబడేది కాదది. అపోస్తులిక బోధ అంటే అది. దేవదాసయ్య గారు చెప్తున్న మాట ప్రకారము మార్పు లేని బోధ, స్థిరమైన బోధ, యేసయ్య రాకడ వరకు నిలిచి ఉండే బోధ. అది ఇప్పుడు మారు మనసు పొందాలి. అందుకే పశ్చాత్తాపడాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు దైవజనులు జిఆర్ పురుషోత్తమయ్య గారు ఈ తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి గ్రామ గ్రామానికి వెళ్ళేవారు, పల్లె పల్లెకు వెళ్ళారు. ఒకసారి వరంగల్లో జోధపాస్ గారు పనిచేస్తున్నారు. ధర్మాపురం అనే స్థలంలో సభలు పెట్టారు. సభలు పెడితే జోరున వర్షం పడుతూ ఉంది. వర్షం పడిందని మేమందరం మానేసాం. ధర్మాపురంలో సభలు పెడితే ఇక ఈ వర్షం పడ్డాయి కదా, ఇక సభలు జరగకపోవచ్చు అని చెప్పేసి మేము కొంచెం ప్రక్కకి వెళ్ళాం. అంటే ఆ రోజు మానేసి మధ్యాహ్నం తర్వాత వెళ్దాం అనుకున్నాం. కానీ మాట ఇస్తే మాట నిలుపుకుంటారు ఆయన. ఎవరు? పురుషోత్తమయ్య గారు. ఆ వర్షంలో కన్పూర్ దగ్గర చిన్న పెండియాలో దిగి ఆయన ఏం చేశాడంటే, చిన్న పెండియాలో దిగి ఆయన సూట్ కేసు నెత్తి మీద పెట్టుకున్నాడు. సూట్ కేసు ఎక్కడ పెట్టుకున్నాడు? నెత్తి మీద పెట్టుకున్నాడు. సూట్ కేసు నెత్తి మీద పెట్టుకొని ఎక్కడ గన్పూర్, ఎక్కడ చిన్న పెండియాల, ఎక్కడ ధర్మాపురం, అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. ఎట్లా తిట్టాడు కదా మమ్మల్ని. ఎట్లా దుమ్ము దులిపారంటే అట్లా దుమ్ము దులిపాడు. మా బూజంతా పోయింది. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. అప్పటి నుండి ఇప్పటికీ మాకు బూజలేదుగా. హల్లెలూయా. మా బూజు, మా దుమ్ము ఆ రోజు ఎగిరిపోతే నేటికి
చురుకుగా వారి వలె పని చేయడానికి, వారి అడుగు జాడల్లో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నేనంటాను, వాక్యం చెప్తా ఉంది, ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు మనమందరము ప్రయాసపడుదుముగాక, ఆ బోధలో నిలిచి ఉందుముగాక, ఆ బోధలో నిలిచి ఉండి ప్రయాసపడి ముందుకు వెళ్ళదుముగాక. ఈరోజు నేను ఇలాగూ మాట్లాడతాను తలంచలా, అసలు మా డిక్షనరీలో లేదు. ప్రెసిడెంట్ అయ్య గారు, ఈరోజు ఇట్లాంటి ఒక అవకాశం వస్తుంది అని అసలు ఈ సంవత్సరం మా డిక్షనరీ లేదు, మా డైరీలో లేదు, డిక్షనరీ లేదు. కానీ అనాది సంకల్పములో ఉన్నది. అందుకే దేవుని మహాకృపను బట్టి మన కౌన్సిల్ వారు, మన ప్రెసిడెంట్ అయ్య గారు, ఎగ్జిక్యూటివ్ వారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయోగ్యుడు నాకు ప్రభు ఈ కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోయలో పుట్టు పద్మం వంటి దానను అన్నారు. నెంబర్ 2, చాలా విషయాలు అక్కడ ఉన్నాయి కానీ సమయం లేనందు చేత ముందుకెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ నన్ను వచ్చేది. లోయలో పుట్టు పద్మం వంటి దానను మీరు ఎక్కడెక్కడ తీస్తున్నారు? పురుషోత్తమయ్య గారు అయితే అట్లా నిలబడి, అర్థమైందా? ఐజాక్, రాజేష్, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది. ఆమేన్. ఏమంటున్నాడు? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా ఇదిగో స్త్రీలలో ఎవరు కనబడుతున్నారట? ప్రియురాలు, నా ప్రియురాలు కనబడుచున్నది. దేవుని సంగమా, రక్షణ పొందిన విశ్వాసులారా, దేవుని సేవకులారా, మనమందరము ఏమై ఉన్నామంటే వధువు సంఘం. మనల్ని గూర్చి ప్రభు సాక్ష్యమిచ్చే రీతిగా మనము జీవించుదుముగాక. ఒకటి పుట్టాలి, రెండవది సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అర్థమైందా? ఏమి సంపాదించుకోవాలి? సాక్ష్యం. ఎవరు ఇవ్వాలి సాక్ష్యం? ప్రియుని గూర్చి ప్రియురాలు సాక్ష్యం ఇస్తుంది. వధువు సంఘములో స్థిరపరచబడి సంఘక్షేమము కొరకు ముందుకు కొనసాగుచున్న ప్రియ దేవుని పిల్లలారా, మనమందరము కూడా సాక్ష్యము పొందుదుముగాక. ఎవరి చేత? ఎవరి చేత? ఎవరి చేత? ప్రియుని చేత. ఎవరి చేత చెప్పండి? ప్రియుని చేత. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తనకు తాను మెచ్చుకున్నవాడు. నేనంటే ఏమనుకున్నారు? నేనంటే ఏమనుకున్నారు? నేను అది ఇది ఇవన్నీ బంధు. స్తోత్రం. నీవు ఏమై ఉన్నావో అది నిన్ను గూర్చి నన్ను గూర్చి ప్రభు సాక్ష్యం ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరో అన్నారు ఉడుకు నీళ్ళ కట్ట. నాకు తెలియదు ఇట్లాంటి మాటలు కానీ ఉడుకు నీళ్ళ కట్ట. సుధాకర్ గారు, ఉడుకు నీళ్ళకో ఇల్లు గాలవు. ఇల్లు కావాలంటే మంట పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అందరూ స్తోత్రం చెప్పండి. మనము ప్రభు చేత మెప్పు పొందుదుముగాక. రెండో మాట నేను ముగిచ్చేస్తాను త్వరగా. 2 కొరింథీ పత్రికలోనికి వచ్చేయండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. కొరింథీలకు రాసిన 2 పత్రిక 10వ అధ్యాయం 18వ వచనములో ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని హల్లెలూయా. మనము ప్రభు చేత మెప్పు పొందుదుముగాక. పుట్టాలి. పుట్టిన మనము సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఏమి సంపాదించుకోవాలి? సాక్ష్యం. ఎవరి చేత? దైవ జనుల చేత సాక్ష్యం పొందాలా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము ప్రెసిడెంట్ అయ్య గారు
ఎవరికో చెప్తూ అన్నారు, మా సెక్రటరీ గారు ఇలాగండి అని చెప్పారు. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ జనుల ద్వారా కూడా మనము సాక్ష్యం పొందాలి, దేవుని చేత సాక్ష్యం పొందాలి, మన పైన నాయకులుగా ఉన్న వారి చేత కూడా సాక్ష్యం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 16వ అధ్యాయం, త్వరగా రండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. 16:10. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకు వందనములు. అపెల్లేకు వందనము. ఎవరట? అపెల్లేకు వందనములు. అరిస్టోబులు. చాలు. క్రీస్తునందు యోగ్యుడు. ఎవరు యోగ్యులు అంటే క్రీస్తులో ఉన్నవారే యోగ్యులు. ఎవరు పడితే వారు యోగ్యులు కారు. క్రీస్తులో ఉండాలా. క్రీస్తులో ఉన్నవారంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ప్రకారం క్రీస్తు యేసు రక్తము ద్వారా, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారే యోగ్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము యోగ్యతను సంపాదించుకుందుము గాక. మనము అయోగ్యులం. నేను ఈ స్థలములో నిలబడడానికి యోగ్యుని కాదు. ఎంతోమంది గొప్ప దైవజనులు, వాక్యము చెప్పగలిగిన వారు ఉన్నప్పటికీ ప్రభు నాకు ఈ కృపనిచ్చాడు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా చేసేది ఏమిటయ్యా అంటే యేసు క్రీస్తు నందలి రక్తం, విశ్వాసం. ఆమేన్. రక్తమును ఆశ్రయించుట ద్వారా, రక్తమునందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా మార్చబడతాం. ఆ నీతిమంతులుగా మార్చేది ఏంటయ్యా అంటే రక్తం, విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్తలో మనం చూస్తే 15వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే నేను యోగ్యుడను కాను. అక్కడ ఉన్న మాట ఏంటంటే తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చి అంటాడు, నేను యోగ్యుడను కాను. అమ్మా, మనము యోగ్యులము కాదు, అయోగ్యులమై ఉంటుండగా ఆయన మనల్ని తన రక్తము ద్వారా, తన విశ్వాసమునందలి రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి యోగ్యులుగా మార్చాడు. అయితే మనల్ని మనము యోగ్యులుగా ఎంచుకోవడానికి లేదు. ప్రభు చేత సాక్ష్యమును పొందుదుముగాక. మూడవ అనుభవం ఏంటంటే, ముగించేస్తున్నాను. మూడవ మాట ఇందులో చాలా విషయాలు ఉన్నాయి యోగ్యత గురించి, కానీ ముగించేస్తాను. మూడవ మాట అంటే నేను ఆనందభరితుడనై అతని నీడ, చెప్పండి, అతని నీడను కూర్చుందును. ఒకటి పుట్టాలి, రెండవది సాక్ష్యం పొందాలి, మూడవది నీడలో ఉండాలా. ఎక్కడుండాలి చెప్పండి? ఎక్కడుండాలా? ఏ నీడ? నీడలు చాలా ఉన్నాయి. ఏమండి? రెక్కల నీడ, ద్రాక్షావళి నీడ, ఐగుప్తు నీడ, బండ నీడ, చేతి నీడ, మస్తకి వృక్షపు నీడ, దేవదారు వృక్షపు నీడ, సర్వశక్తుని నీడ. మనము ఏ నీడలో ఉన్నాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది నీడలో ఉంటారు, నీడను పీకెత్తారు. నీడలో ఉంటారు, నీడలో ఉండి నీడకు మేలు చేసేవారుగా ఉండాలా. ఏ నీడ? మనం ఏ నీడలో ఉండాలా? ఏ నీడలో ఉండాలా? జల్దరు వృక్షపు నీడ. ఆ నీడ దేవుని నీడ. ఆ నీడ నిరంతరం నిలిచి ఉండే నీడ. ముళ్ళ నీడ ఉంది, ముళ్ళ చెట్టు నీడ ఉందా? న్యాయాధిపతుల గ్రంథంలో, యోనా గ్రంథంలో సొర చెట్టు నీడ ఉంది. ఏమండి? సొర చెట్టు నీడ ఎగిరిపోయేది, ముళ్ళ చెట్టు నీడ గుచ్చేది. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన, పెద్ద ఆయన, వర్షం పడదో అన్నాడు. ఆయన వర్షం పడిందా? పడలేదు. 3.5 సంవత్సరాలు వర్షం ఆపాడు. కానీ ఒకరోజు ఒక టైం వచ్చేసింది, అంటాడు,
నా ప్రాణము ఇక చాలు తీసుకో అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చాలు చాలింకా ఈ లోకమాయ బ్రతుకంత వ్యర్థంబుగాదా, చాలు చాలింకా. ప్రైజ్ ది లార్డ్. ఇక చాలు తీసుకో అన్నాడు. ఏ అబ్బాయి, నీ పని అయిపోలేదు, ఇప్పుడే అసలు సిసలైన పని ప్రారంభం అన్నాడు. ఎవరితో? ఏలియాతో. ఏలియా ఉన్న నీడ ఏ నీడ? బదరీ వృక్షపు నీడ. డిస్కరేజ్. అర్థమైందా? దాని గురించి చెప్పడానికి టైం లేదు. ఆ నీడ ఏం కలిగించిందంటే నిరుత్సాహపరిచే నీడ. ఒక నీడ ఎగిరిపోయేది, సొర చెట్టు నీడ ఎగిరిపోయేది. సామెతల గ్రంథంలో ఉంటుంది, దానికి రెక్కలు వస్తాయట, ఎగిరిపోతాయట. మీకు సంగతి చెప్పనా? హలో, కొంతమంది బ్యాంకులో పెట్టుకొని దాచుకుంటా ఉంటారు, వాడికి రెక్కలు వచ్చి ఎగిరిపోవును గాక అంటావా? హల్లెలూయా, హల్లెలూయా. రెక్కలు వస్తాయండి. ధనానికి దాచిపెడితే ఉండదట. సామెతల గ్రంథములో ఉంది, దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతుందట. మనం అట్లాంటి నీడ క్రింద, ధనము అనే నీడ క్రింద, బలము అనే నీడ కింద, బంధువులు అనే నీడ కింద కాదు, యేసయ్య నీడలో నిలిచి ఉందుముగాక. జల్దరు వృక్షపు నీడలో ఉందుముగాక. చెప్పాలందరూ హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుని నీడ, జల్దరు వృక్షపు నీడ, అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది, అది ఎప్పుడు సారవంతమైన నీడనిస్తుంది, అది ఎప్పుడు నీ జీవితంలో ఆనందాన్ని కలిగించే నీడ. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముళ్ళ చెట్టు నీడ ఏం చేస్తుంది? గుచ్చుకుంటుంది, ఎట్టు పోతే అటు కూర్చోబడుతుంది, గాయం చేస్తుంది, అనేక గాయాలు అవుతాయి. కనుక మనం ఉండాల్సిన నీడ ఒకే ఒక నీడ, అది సర్వశక్తుని నీడ, అది జల్దరు వృక్షపు నీడ. ఆ జల్దరు వృక్షమే చెప్పండి, ఆ ఇండియన్ పెంటకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్. అక్కడ రావాలా? ఎక్కడికి పోయినా ఆ నీడ, అన్ని నీడలు మారుతాయి. ముళ్ళ చెట్టు నీడ గాయం చేస్తుంది, బదరీ వృక్షపు నీడ డిస్కరేజ్ చేస్తుంది, సొర చెట్టు నీడ ఎగిరిపోద్ది. కానీ చెప్పండి, జల్దరు వృక్షపు నీడ, సర్వశక్తుని నీడ నీకేం కలుగజేస్తుంది అంటే నెమ్మది కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది, క్షేమాన్ని కలిగిస్తుంది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సంగతి చెప్పమంటారా? సేవకులందరూ వినండి, సేవకులందరూ వినాలా. ఈ నీడ క్రింద ఉంటే ఎంత చక్కటి గాలో. లవణ్ గారు, ఏ నీడ? ఏ నీడ చెప్పండి? సర్వశక్తి నీడ అంటే ఐపీసీ నీడలో ఉంటే నీకు క్షేమం. కొట్టునా ప్రభుదాసో, ఈ నీడలో ఉందుము గాక. అయ్యా, ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఇందులో ఉన్న స్వాతంత్రత ఎందులో లేదు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, ప్రభుని స్తుతిస్తూ చెప్పు. ఆనందం ఎక్కడా? ఒక ఆయన పాడుకున్నాడు కదా, టైం లేదు. ఆనందం అక్కడ ఇక్కడ అని తిరిగాను, ఎక్కడ దొరకలా. ఎక్కడ దొరికిందంటే యేసులోనే దొరికిందట. ఎక్కడ ఉన్నాడయ్యా యేసు అంటే ఐపీసీలోనే ఉన్నాడట. ఎక్కడ? ఐపీసీ అనండి అందరూ, మర్రా చెప్పండి అందరూ. ఐపీసీ అంటే అపోస్తలిక బోధ. ఐపీసీ అంటే చెప్పండి, ఒక్కసారి అప్పగించబడిన బోధ, మూర్ఖులకి తరమ వారికి వేరే జీవించే బోధ. ఇందులో మనము నిలిచి ఉందుముగాక, నిలిచి ఉందుముగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఇట్టి అవకాశాన్ని కల్పించిన
ప్రెసిడెంట్ అయ్య గారికి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్.